మ్యాథ్స్ అంటే భయమా? అర్థమెటిక్ చూస్తే టెన్షన్ వస్తోందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ స్కోర్ తగ్గుతోందా? Welcome to Core Steps Education. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. ఈ కోర్సులో మనం స్టెప్ బై స్టెప్ సక్సెస్ కోసం మ్యాథ్స్ని ఈజీగా క్లారిటీతో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లాస్ స్టార్ట్ చేసే ముందు మ్యాథ్స్ అంటే భయం ఉన్నవారు కానీ, అర్థమెటిక్ చూస్తే టెన్షన్ వస్తున్నవారు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ స్కోర్ తగ్గుతుంది అనుకునేవారు కానీ కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. సో స్టూడెంట్స్, మనం ఈ కోర్సులో మ్యాథ్స్ని ఈజీగా క్లారిటీతో నేర్చుకుందాం. స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఒక చిన్న బట్ పవర్ఫుల్ క్వశ్చన్ అడుగుతాను. అది 998 ఇంటూ 1002 ఈక్వల్ టు ఎంత? ఇది చూడగానే సారీ చేయడానికి కొంచెం టైం పడుతుంది అని అనిపిస్తుంది కదా? వద్దు, జస్ట్ థింక్. ఇప్పుడు ఇక్కడ దీన్ని సింపుల్గా మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 998 అంటే మనం 1000 మైనస్ 2గా రాసుకోవచ్చు కదా. అలాగే 1002ని మనం 1000 ప్లస్ 2గా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఎలా ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. అంటే ఏంటి అర్థం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే 1000 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 1000 స్క్వేర్ అంటే 10 lakhs వస్తుంది, మైనస్ 4. అప్పుడు ఆన్సర్ ఏంటి? 9,99,996. సో స్టూడెంట్స్, ఇది నేను ఇక్కడ బోర్డు మీద మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నా, కానీ మీరు దీన్ని జస్ట్ ఎగ్జామ్లో జస్ట్ ఆలోచిస్తూ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదే ఇలా కాకుండా మనం నార్మల్గా దీన్ని చేయాలంటే 998 ఇంటూ 1002 బై 2 2 8s are 16 ఇలా చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో జస్ట్ థింక్, మనం ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలి అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈజీయే కదా. సో మ్యాథ్స్ అనేది హార్డ్ కాదు స్టూడెంట్స్, అప్రోచ్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకే, అప్పుడు మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదే కాదు, మనం నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. అది 1998 ప్లస్ 2997 ప్లస్ 5 ఈక్వల్ టు ఎంత? ఓకే, దీన్ని ఒక సింపుల్ వేలో క్యాలిక్యులేట్ చేయండి. లాంగ్ ఎడిషన్ అనేది వద్దు. సింపుల్గా చూస్తే ఇక్కడ 1998 అనేది 2000కి దగ్గర ఉంది, అంటే 2000 మైనస్ 2. ఓకే, 2000 మైనస్ 2. అలాగే 2997 అనేది 3000కి దగ్గరగా ఉంది, అంటే 3000 మైనస్ 3. ఇక్కడ 5 అనేది ఉంది, 5 అనే నెంబర్ కాన్స్టాంట్గా ఉంది. అంటే మనం ఇక్కడ దీన్ని 1998కు ప్లస్ 2 యాడ్ చేసుకొని 2997కు ప్లస్ 3 యాడ్ చేసుకొని ఈ యాడ్ చేసుకున్న టోటల్ సమ్ ఎంత? 5. ఈ 5ని 5లో నుంచి తీసేయచ్చు. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 2000 ప్లస్ 3000 దెన్ ఈక్వల్ టు 5000. అంతే కదా. 5 మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనం కొంచెం ఈజీగా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలానే క్యాలిక్యులేట్ చేయాలని కాదు, దెర్ ఆర్ సో మెనీ వేస్, బట్ మన అప్రోచ్ అనేది సింపుల్గా ఉండాలి అండ్ కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఇది చూడండి, ఇది కూడా మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ నేను బోర్డులో మీకు అర్థం కావడం కోసం క్లియర్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, కానీ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మనం దీన్ని మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెకండ్స్లో అయిపోతుంది. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్గా ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ కోసమే ఈ కోర్సుని డిజైన్ చేశాను. మన కోర్సు నేమ్ వచ్చేసి అర్థమెటిక్ ఫౌండేషన్, జీరో టు కంఫర్ట్. అంటే ఈ కోర్సులో మనం 0 నుండి కంఫర్ట్ లెవెల్కి రీచ్ అవుతాం, నాట్ అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, ఈ కోర్స్ అనేది అర్థమెటిక్లో 0 లెవెల్ నుంచి కంఫర్ట్ లెవెల్. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకొని క్వశ్చన్ని ఎగ్జామ్లో
చేయగలిగే లెవెల్కి తీసుకెళ్తాం. ఓకే, కోర్స్ ఆబ్జెక్టివ్ అంటే ఈ కోర్స్ అనేది రిమూవ్స్ మ్యాథ్స్ ఫియర్, బిల్డ్ స్ట్రాంగ్ అర్థమెటిక్ బేసిక్స్ అండ్ ప్రిపేర్ స్టూడెంట్స్ కాన్ఫిడెంట్లీ ఫర్ స్కూల్ లెవెల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఈ కోర్సులో మనం మ్యాథ్స్ ఫియర్ని పోగొడతాం, స్ట్రాంగ్ బేసిక్స్ని బిల్డ్ చేస్తాం, అలాగే స్కూల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇందులో మనం 0 లెవెల్ నుండి స్టార్ట్ చేస్తాం, స్లోగా సింపుల్గా నేర్పిస్తాం, కంఫర్ట్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. నో షార్ట్ కట్స్ హియర్, నో షార్ట్ కట్స్, నో బై హార్ట్ ఫార్ములాస్, ఓన్లీ స్ట్రాంగ్ బేసిక్స్ ప్లస్ స్మార్ట్ థింకింగ్. స్టూడెంట్స్ ఒకటి క్లియర్గా చెప్పాలి, మ్యాథ్స్ అనేది డిఫికల్ట్ కాదు, మ్యాథ్స్ టాపర్స్ కోసం మాత్రమే కాదు, మ్యాథ్స్ అనేది ఒక స్కిల్. ఓకే, మ్యాథ్స్ అనేది ఒక స్కిల్. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ భయం వస్తుంది, అలా అని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. సేమ్ మ్యాథ్స్ కూడా అలాగే. ప్రాబ్లం మ్యాథ్స్ కాదు, మీ ఫౌండేషన్ అనేది వీక్గా ఉండడం. ఎప్పుడైతే మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుందో మన మ్యాథ్స్లో కూడా స్ట్రాంగ్ అవుతాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఈ కోర్సులో ఎగ్జాక్ట్గా ఏం నేర్పిస్తానో మీకు చెప్తాను. అంటే ఈ కోర్సులో మొత్తం 5 ఫేజెస్గా డివైడ్ చేశాను. అందులో ఫేజ్ 1, ఈ ఫేజ్ 1లో వచ్చేసి నెంబర్ ఫౌండేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఇందులో ఒక యూనిట్ ఉంటుంది, ఆ యూనిట్ వచ్చేసి నెంబర్ సెన్స్ అండ్ క్లాసిఫికేషన్. ఈ ఫేజ్లో మనం నెంబర్స్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేస్తాం, అంటే అండర్స్టాండింగ్ ది నెంబర్స్. ఓకే, ఇందులో మనం అండర్స్టాండింగ్ ది నెంబర్ సెన్స్ అండ్ ఎస్టిమేషన్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అండ్ కో ప్రైమ్ నెంబర్స్, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అండ్ ఆల్సో రౌండింగ్ ఆఫ్ ది నెంబర్స్. ఇవే కాకుండా ఇంట్రడక్షన్ టు రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మనం ఫేజ్ 1లో యూనిట్ 1లో నేర్చుకుంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్, విచ్ ఈజ్ గ్రేటర్, అది 3.99 ఆర్ 4.0. ఓకే, ఈ రెండిట్లో ఏది పెద్దది? సింపుల్గా అందరూ చూసి చెప్పేయచ్చు, కానీ ఇక్కడ మనం బేసిక్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం 3.99 అనేది ఎగ్జాక్ట్ నెంబర్, దీన్ని మనం అప్రాక్సిమేట్గా 4గా కూడా రాసుకుంటాం కొన్నిసార్లు. కాబట్టి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి జస్ట్ సింపుల్గా అలా చెప్తున్నాను. అంటే 3.99 అనేది మనం అప్రాక్సిమేట్గా 4గా రాసుకున్నా కూడా అది 4 కంటే ఎప్పటికీ తక్కువే, ఎగ్జాక్ట్ వాల్యూ కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 అనేది గ్రేటర్, అంటే 3.99 ఈజ్ లెస్ దాన్ 4. సో ఇక్కడ మనం నెంబర్ని ఫీల్ చేయడం ఇక్కడ క్లియర్గా నేర్పిస్తాం. నెక్స్ట్ ఫేజ్ 2లో బేసిక్ ఆపరేషన్స్, ఆపరేషనల్ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో మొత్తం 4 యూనిట్స్ ఉంటాయి. అవి యూనిట్ 2 బేసిక్ ఆపరేషన్స్ అండ్ సైన్ రూల్స్. యూనిట్ 2లో బేసిక్ ఆపరేషన్స్ అండ్ సైన్ రూల్స్లో మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది ఇంటీజర్స్ అండ్ పాజిటివ్ అండ్ నెగటివ్ నెంబర్స్, సైన్ రూల్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ యూనిట్ 3లో మల్టిప్లికేషన్ బై మాస్టరీ, అంటే ఇందులో మనం మల్టిప్లికేషన్ ఏ విధంగా ఏ నెంబర్స్తో ఏ విధంగా చేస్తాం అనేది నేర్చుకుంటాం. అంటే మల్టిప్లికేషన్ బై 10, 100, 1000, అలాగే 2 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్ అండ్ 3 డిజిట్ నెంబర్ ఇంటూ 1 డిజిట్ నెంబర్ అండ్ ఆల్సో 3 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్స్. వీటి గురించి మనం యూనిట్ 3లో నేర్చుకుంటాం. అలాగే యూనిట్ 4లో సింప్లిఫైడ్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ఇందులో ఉండే ట్రిక్స్ గురించి మనం నేర్చుకుంటాం. అందులో మల్టిప్లికేషన్ బై 9 and 11, నెంబర్ ఎండింగ్ విత్ 5, ప్యాటర్న్స్ లైక్ 25 into 4 and 125 into 8, ఇటువంటి ప్యాటర్న్స్ గురించి అండ్ మొదలైన వాటి గురించి మనం యూనిట్ 4లో నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 5లో సింప్లిఫికేషన్ అండ్ బోర్డమస్, అంటే
ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్, బ్రాకెట్స్ అండ్ వింక్లమ్ గురించి, అవాయిడింగ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలో నేర్చుకుంటాం. అంటే మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ట్రిక్స్ గురించి ఇందులో నేర్చుకుంటాం. ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందుకంటే ఇందులో మల్టిప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసి మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే 48 ఇంటూ 25 ఇంటూ 2 ఈక్వల్ టు ఎంత? ఇది కూడా మీరు సింపుల్గానే చేయగలుగుతారు, కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్. మనం ఇందులో ఎలా థింక్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం సింపుల్గా చేయాలంటే ఫస్ట్ 25 ఇంటూ 2 చేస్తే మనకు 50 అనేది వస్తుంది. ఇట్ ఈజ్ ఈజీ క్యాలిక్యులేషన్. దెన్ నెక్స్ట్ 48 ఇంటూ 50. మనం దీన్ని 48 ఇంటూ 100 చేస్తే 4800 వస్తుంది. అందులో సగం ఎంత? 50. 100లో సగం 50 కాబట్టి 48 ఇంటూ 100 అంటే 4800 వస్తుంది. అలాగే 50తో చేస్తే 2400 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సింపుల్ వే టు క్యాలిక్యులేట్. ఇది కూడా మనం సేమ్ ఎగ్జామ్లో మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా కాకుండా 25 ఇంటూ 2 5s ఆర్ అలా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ అండ్ వచ్చిన ఆన్సర్ తోటి ఇంటూ 48 55 05 08s ఆర్ 0 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎగ్జామ్లో మనకున్న టైం మొత్తం కిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనం టైం సేవ్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సింపుల్గా ఆలోచించాలి. ఓకే, సిల్లీ మిస్టేక్స్ ఇక్కడే మనం స్టాప్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 3. ఫేజ్ 3లో మనం డివిజబిలిటీ అండ్ నెంబర్ థియరీ గురించి నేర్చుకుందాం. ఇక్కడ మనం డివిజబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకుందాం. ఇందులో ఫేజ్ 3లో యూనిట్ 6లో మనం డివిజబిలిటీ రూల్స్ గురించి నేర్చుకుంటాం. ఈ డివిజబిలిటీ రూల్స్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే డివిజబిలిటీ రూల్స్ ఫర్ 2 3 4 5 6 8 9 10 అండ్ డివిజబిలిటీ రూల్ ఫర్ 11, డివిజబిలిటీ రూల్ ఫర్ 13 17 19 23 వరకు నేర్చుకుంటాం విత్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మెథడ్స్. అలాగే కంబైన్డ్ డివిజబిలిటీ 12 15 18 ఇలాంటి నెంబర్స్ తోటి కంబైన్డ్ డివిజబిలిటీ ఎలా ఉంటుందో మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ 7లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ గురించి నేర్చుకుంటాం. అంటే ఇందులో మనం కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి, రెండు వేరు. వీటి గురించి మనం యూనిట్ 7లో క్లియర్గా నేర్చుకుందాం. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి మనం బేసిక్ లెవెల్ ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 8. ఈ యూనిట్ 8లో ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాం. ఇందులో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్స్ గురించి మనం నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ యూనిట్ 9లో రిమైండర్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఇందులో డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్ ఇటువంటి వాటి గురించి నేర్చుకుంటాం. అలాగే సింపుల్ రిమైండర్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ చూస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఈ ఫేజ్ 3లో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అది 4356 అంటే 4356 డివిజబుల్ బై 3 or not. Okay, is 4356 divisible by 3? 4356 అనేది 3తో డివిజబుల్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూద్దాం. మనం ఇలా డివిజబుల్ అవుతుందా లేదా చూడాలంటే మనం నార్మల్గా ఎలా చేస్తాం? 4356 by 3 దీన్ని ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ 3 1s 3 ఇలా చేసుకుంటూ వెళ్తే మనకు ఇక్కడ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ మనం ఎగ్జామ్లో ఎలా చేయాలి? సింపుల్ మెథడ్లో చేయాలి. అంటే 3 డివిజబిలిటీ రూల్లో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. అదే డిజిటల్ సమ్. మనం ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే 4 + 3 + 5 + 6 డిజిటల్ సమ్ అంటే ఏం లేదు, ఇచ్చిన నెంబర్లో ఉన్న అన్ని డిజిట్ని సమ్ చేస్తే దాన్ని డిజిటల్ సమ్ అంటారు. ఓకే, ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే 4 + 3 7 7 + 5 12 12 + 6 18
ఈ డిజిటల్ సమ్ అనేది 3తో డివిజబుల్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ అనేది కూడా 3తో డివిజబుల్ అవుతుంది. అంటే 18 ఈజ్ డివిజబుల్ బై 3. అంటే ఇక్కడ 18/3 3 6 జార్ అంటే 18 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇచ్చిన 4356 అనే నెంబర్ కూడా 3తో డివిజబుల్ అవుతుంది. సో ఇలా లాంగ్ డివిజన్ మెథడ్స్ వద్దు, లాజిక్ అనేది ఉపయోగించి ఎగ్జామ్స్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫేజ్ 4 ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ పవర్స్. ఈ ఫేజ్ 4లో ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ పవర్స్ గురించి నేర్చుకుంటాం. ఇందులో యూనిట్ 10 వచ్చేసి ఫ్రాక్షన్స్ అండ్ మిక్స్డ్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. ఈ యూనిట్ 10లో ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి నేర్చుకుంటాం. అలాగే కన్వర్షన్ అండ్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి క్లియర్గా నేర్చుకుంటాం. అండ్ యూనిట్ 11 డెసిమల్స్ అండ్ కన్వర్జన్స్. ఈ యూనిట్ 11లో ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ కన్వర్షన్ అండ్ డెసిమల్ టు పర్సంటేజ్ కన్వర్షన్ బేసిక్ లెవెల్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 12 ఫేజ్ 4లో యూనిట్ 12లో వచ్చేసి స్క్వేర్స్, క్యూబ్స్, రూట్స్ గురించి నేర్చుకుంటాం. ఇందులో స్క్వేర్స్ని అప్ టు 30 వరకు నేర్చుకుంటాం. అలాగే క్యూబ్స్ అప్ టు 20 వరకు నేర్చుకుంటాం. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి బేసిక్ మెథడ్స్ అనేవి నేర్చుకుంటాం. ఎందుకంటే ఇది మనం ఫౌండేషన్ సిరీస్గా చేసాం కాబట్టి ఇందులో అడ్వాన్స్డ్ అనేది ఉండదు. బేసిక్ లెవెల్లో మనం కంఫర్ట్ లెవెల్ వరకు తీసుకొని వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే 1/2 ప్లస్ 1/4 ఈక్వల్ టు ఎంత? ఇది సింపులే, చేయడం సింపుల్, కానీ మనం ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. మనం దీన్ని క్యాజువల్గా అయితే ఫ్యాక్టర్స్ యూజ్ చేసి ఫ్యాక్టర్స్ ద్వారా డినామినేటర్లో ఒక నెంబర్ని తీసుకొని దాని ద్వారా చేస్తాం. కానీ ఇక్కడ నార్మల్గా మనం ఎలా చేయాలి అంటే దిస్ ఈజ్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ఏంటి, మనం ఇక్కడ 1/2ని 2/4గా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లని సేమ్ ఈక్వల్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 1/2ని మనం 2/4గా రాసుకున్నాం. దెన్ 2/4 ప్లస్ 1/4 ఈక్వల్ టు 3/4. సో మనం ఈ ఫేజ్లోనే ఫ్రాక్షన్స్ అంటే భయం అనేది ఇక్కడనే పోగొట్టుకుంటాం. నెక్స్ట్ ఫేజ్ 5 గురించి చూద్దాం. ఈ ఫేజ్ 5లో మనం ఎగ్జామ్ ట్రాన్సిషన్ గురించి తెలుసుకుంటాం. ఇందులో యూనిట్ 13, యూనిట్ 14 అండ్ యూనిట్ 15 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 13లో మనం యూనిటరీ మెథడ్ గురించి క్లియర్గా తెలుసుకుంటాం. అంటే ఇందులో వాల్యూ ఆఫ్ 1 కాన్సెప్ట్ అండ్ డైరెక్ట్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్ ఇంట్రడక్షన్ వరకు తెలుసుకుంటాం. నెక్స్ట్ యూనిట్ 14లో వర్డ్ ప్రాబ్లమ్స్ అండర్స్టాండింగ్. ఓకే, అంటే ఇందులో అండర్స్టాండింగ్ ఎగ్జామ్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే కీవర్డ్స్ గురించి ఇక్కడ మనం అండర్స్టాండింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ గివెన్ వర్సెస్ రిక్వైర్డ్ డేటా. ఈ 14 యూనిట్లో మనం అండర్స్టాండింగ్ ఎగ్జామ్ కీవర్డ్స్ అండ్ గివెన్ వర్సెస్ రిక్వైర్డ్ డేటా అంటే ఇచ్చిన డేటా అండ్ మనకు కావాల్సిన డేటా గురించి ఎగ్జామ్లో ఎలా తెలుసుకోవాలనే దాని గురించి క్లియర్గా తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ యూనిట్ 15లో ఎగ్జామ్ మైండ్ సెట్ అండ్ రివిజన్. ఇక్కడే మనం ఎగ్జామ్లో యాక్యురసీ వర్సెస్ స్పీడ్ గురించి, డైలీ క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ గురించి, రివిజన్ స్ట్రాటజీస్ ఫర్ ఎగ్జామ్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అది 5 pence కాస్ట్ ఈజ్ 50 rupees. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 8 pence? ఓకే, ఇది కూడా సింపుల్ క్వశ్చన్. హియర్ ఇన్ దిస్ ఇంట్రడక్షన్ క్లాస్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ ది సింపుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, దీన్ని ఎలా చేస్తాం అనేది సింపుల్ మెథడ్లో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు 5 pence కాస్ట్ ఇచ్చాడు, అంటే 5 pence ఈక్వల్ టు 50 rupees. అంటే మనం ఏం కనుక్కోవాలి, 1 pen కాస్ట్ కనుక్కోవాలి. అంటే 1 pen కాస్ట్ ఈక్వల్ టు 50/5. Then 1 pen cost equal to 10 rupees. Then 8 pence cost equal to 8 into 10 equal to 80 rupees. This is the answer.
ఓకే, ఎగ్జామ్లో సింపుల్గా సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 125 ఇంటూ 32 దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు? దీన్ని అనేక రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఇందులో ఒక మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం క్యాజువల్గా 125 ఇంటూ 30 ప్లస్ 2గా డివైడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది సింపుల్ అయిపోతుంది. ఇక 125 3 టైమ్స్ ఎంత? 375 అంటే 3750 ప్లస్ 125 2 టైమ్స్ 250. సో ఆన్సర్ వచ్చేసి 4000. ఓకే, ఇది ఒక మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ ఇంకో విధంగా చూస్తే దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సెకండ్ మెథడ్. ఇందులో 125ని అలాగే ఉంచి ఇక్కడ 32ని ఏ విధంగా రాసుకోవచ్చు? 8 ఇంటూ 4గా రాసుకోవచ్చు. దెన్ ఇక్కడ 125 ఇంటూ 8 అంటే మనకు 1000 వస్తుంది. కాబట్టి 125 ఇంటూ 8 1000. దెన్ నెక్స్ట్ 1000 ఇంటూ 4 ఈక్వల్ టు 4000. ఓకే, ఇలా ఇంకా అనేక రకాల మెథడ్స్లో మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో చూద్దాం. దీస్ ఆర్ ద సింపుల్ మెథడ్స్. బట్ ఎగ్జామ్లో మనం వీటిని పర్ఫెక్ట్గా ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం మన క్లాసెస్లో క్లియర్గా చూద్దాం. హియర్ నో ఫార్ములాస్ని బైహెడ్ చేయడం అవసరం లేదు. పూర్తిగా బేసిక్ని వదిలేసి షార్ట్ కట్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ అవర్ థింకింగ్ కెపాసిటీ, మన థింకింగ్ కెపాసిటీని యూజ్ చేసుకొని మనం క్యాల్కులేషన్ ఎలా చేయాలి అనేది మనం ఈ అర్థమెటిక్ ఫౌండేషన్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందా? ఓకే, కాన్ఫిడెన్స్ అనేది నెమ్మదిగా బిల్డ్ అవుతుంది. మనం నెక్స్ట్ క్లాసెస్లో చూస్తున్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో స్టూడెంట్స్, కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్లో టీచింగ్ అంటే నో హర్రీ, నో ఫియర్ అండ్ నో కన్ఫ్యూజన్. కాన్సెప్ట్ అనేది క్లియర్ అయ్యే వరకు మనం వదలకుండా చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్లో కాన్ఫిడెన్స్ వస్తే ఎగ్జామ్లో మ్యాక్సిమం హాఫ్ సక్సెస్ సాధించినట్టే. మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే మ్యాక్సిమం హాఫ్ సక్సెస్ అనేది సాధించినట్టే. ఈ కోర్స్ అయ్యాక మ్యాథ్స్ అంటే భయం ఉండదు, క్యాలిక్యులేషన్స్ ఈజీ అనిపిస్తాయి, ఎగ్జామ్లో క్లారిటీ కనిపిస్తుంది. సో స్టూడెంట్స్, మీరు 0 నుండి కంఫర్ట్ వరకు జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే లెట్ us బిగిన్ అర్థమెటిక్ ఫౌండేషన్ 0 to కంఫర్ట్ ఓన్లీ ఆన్ కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. మీరు ఈ క్లాసెస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అర్థమెటిక్ ఫౌండేషన్ 0 to కంఫర్ట్ కోర్స్ అనేది మీకు నచ్చుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.